ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. చెప్పన్నయ్యా. వాడు ఫ్లైట్లో 3 సీట్లు మారాడు. ఇంజనీరింగ్ 3 సంవత్సరాలు చదువుకున్న తర్వాత చివరి సంవత్సరంలో నేను డాక్టర్ అవుతానన్నాడు. ఇప్పుడేమన్నాడన్నయ్యా? ఇప్పుడేమన్నాడా? నేను ఇందాకే పద్దుని చూశాను, సీతాలక్ష్మిని చేసుకోను, పద్దుని చేసుకుంటాను అంటున్నాడు. పద్దు అందరు నన్ను పిచ్చోని చేసిందే అమ్మా. I can't wait to marry her. She is so gorgeous. Sita Lakshmi, I mean, you know, it's just not. లేదు, సీతాలక్ష్మి అయినా పద్దు అయినా ఇద్దరు నా మేనకోడలే కదా, ఏం కాదులే. చెప్పరా అంటే నువ్వు ముందు చెప్పు అని లేట్ చేసావు. ఇప్పుడు చూడు, ఆ యోయోగాడు వచ్చి గద్దలా తన్నుకుపోతున్నాడు. ఓ పంచారా, వాళ్ళు పెళ్లికి వెళ్ళి ఇస్తరాకులెత్తు, ఓ పని అయిపోతుంది. ఛే, అక్కా చిన్నప్పటి నుంచి బావనే పర్వాలేదు అయినా ఎవరిని చేసుకుంటానన్నాడు. నా చెల్లెలేగా, పర్లేదు నువ్వు చేసుకో. నాకు నాకు పెద్ద బాధగా లేదు. జీన్స్, టీ షర్ట్, నా ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అన్నీ. అయ్యో ఇవన్నీ నీకెందుకు? అందుకే బావకు నువ్వు నచ్చావు, అందుకే నచ్చావు, అందుకే. ఇంకా నయం, రాగానే నేనెదురెళ్ళలేదు, నన్ను చేసుకుంటాననే వాడేమో. నోర్మయ్, అమ్మాయికి నచ్చిందని పెళ్లి జరగడమో, నచ్చలేదని పెళ్లి ఆగడమో జరగదమ్మా. మామయ్యకి మనసు నొక్కకూడదు. అప్పుల బాధ తట్టుకోలేక మీ నాన్న ఇలా మనల్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళినప్పుడు మన ఇల్లు వేలం పాడేస్తుంటే మామయ్య కదా కట్టి విడిపించాడు, మన పరువు కూడా కాపాడాడు కదమ్మా. దానికి మనం విలువ కట్టగలమా? అందుకని కృతజ్ఞతగా ఉండాలి. డబ్బే అయితే నందు తెచ్చిచ్చేవాడేగా. ఎక్కడి నుంచి తెస్తాను? తల తాకట్టు పెట్టాలి. ఇంకా పోనీ ఇంకో పని చేయగలడుగా, అక్క పిల్ల ఆగకుండా నందుని పెళ్లి చేసేసుకుంటే. లక్ష్మక్క, అమెరికా బావ ఎలాగో నాకు నచ్చలేదు, దీన్నే చేసుకొని ఇది అమెరికా వెళ్ళిపోయాక నువ్వు నేను నందు హాయిగా ఉండొచ్చు. నోర్మి, అక్కని చేసుకోనంటావు, అతని ఇష్టం. కానీ నన్ను చేసుకుంటానంటావు, అది కూడా అతని ఇష్టమేనమ్మా. పద్దు, ఈ సంబంధాన్ని వద్దని 2 కుటుంబాల్ని వేరు చేయకే. సీతాలక్ష్మికి మరో